లోక్సభ ఎన్నికలకు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల జోష్ను లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరో జాతీయ పార్టీ బీజేపీ సిట్టింగ్ స్థానాలను డబుల్ చేసుకోవాలని చూస్తోంది. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ 9 మందిని ప్రకటించగా బీఆర్ఎస్ 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ సీటుపై అందరి దృష్టి పడింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బలమైన బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ను ఓడించి చరిత్ర సృష్టించారు. వెలమ నేతను ఓడించిన బీసీగా గుర్తింపు తెచ్చుకున్నారు. నాడు కేసీఆర్ చేసిన హిందూగాడు బొందుగాడు వ్యాఖ్యలు బండి సంజయ్ విజయంలో కీలకంగా మారాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 3వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ కరీంనగర్ నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ సంజయ్, బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేయడం ఖాయమైంది. ఈ మేరకు 2 పార్టీలు టికెట్లు ప్రకటించాయి. ఇక ఈ ఇద్దరిని ఢీకొట్టి గెలిచే నేతల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇక్కడి నుంచి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ ముగ్గురికి బలమైన బండి సంజయ్ ను ఢీకొట్టే సత్తా లేదు. దీంతో బలమైన అభ్యర్థి కోసం వేట సాగిస్తోంది. కరీంనగర్లో కాపు ఓటర్లు ఎక్కువ. ఈ సామాజిక వర్గం ఓట్లు 3 లక్షల వరకు ఉంటాయని అంచనా. దీంతో కాంగ్రెస్ కాపు అస్త్రం ప్రయోగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ను బరిలో దించాలని భావిస్తోంది. బండి సంజయ్ మున్నూరు కాపు నేత, తీన్మార్ మల్లన్న కూడా కాపు సామాజిక వర్గ నేత. దీంతో కాపుల ఓట్లు చీలుతాయని, మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ కే వస్తాయని హస్తం నేతలు భావిస్తున్నారు. తీన్మార్ మల్లన్నకు కరీంనగర్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యూ న్యూస్ ద్వారా ఆయన కరీంనగర్ ప్రజలకు దగ్గరయ్యాడు. ఇవి కూడా ఆయన ప్లస్ పాయింట్ గా కాంగ్రెస్ భావిస్తోంది. తీన్మార్ మల్లన్న ప్రముఖ తెలుగు జర్నలిస్ట్. అతను 1982లో తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు బాగయ్య మరియు జానమ్మ. అతనికి చింతపండు నవీన్ కుమార్ అని పేరు పెట్టారు. అతని తండ్రి పాల వ్యాపారి, తల్లి గృహిణి. ఇక తీన్మార్ మల్లన్న ఉన్నత విద్యావంతుడు. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల ఫలితాలకు ముందు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు తీన్మార్ మల్లన్న కేసీఆర్ ను ఆయన ఫామ్ హౌస్ లో కలిసేందుకు అంగీకరించారు. అయితే తీన్మార్ మల్లన్నను పార్టీతో కలిసి పనిచేయాలని కేసీఆర్ కోరినప్పటికీ ఆయన ఆశించిన ఘన స్వాగతం లభించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. 2019లో హుజూర్ నగర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఓడిపోయారు. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓడిపోయారు. 2021లో బీజేపీలో చేరారు. కానీ కొన్ని రోజులే కొనసాగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. తన క్యూ న్యూస్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేశారు. మేడ్చల్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ ఆశీస్సులు కోరాడు. కానీ ఆ 2 పార్టీలు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు కరీంనగర్ ఎంపీగా టికెట్ ఇస్తారని తెలుస్తోంది.